అందుకే మనం ఎప్పుడు కూడా చెరువులు అడగవచ్చు కాదంట్లా. దాదాపు మన నియోజకవర్గంలో 8,000 మంది ఉన్నారు. ఈరోజు ఎంతమంది బయటకు వస్తున్నారు? రావట్లా. మనం ప్రభుత్వానికి కట్టుకోవడాలి, ఎమ్మెల్యే గారికి కట్టుకోవడాలి. అంతేకాని మన పనులు చేయాలంటే ఏదైనా మీటింగ్ పెట్టినప్పుడు రాయటప్పుడు ఎమ్మెల్యే గారికి ఇచ్చినప్పుడు మనం అందరం వెళ్ళాలి. మనం వెళ్ళం, మనం ఇబ్బంది వెళ్ళం. ఎందుకని వెళ్ళం? మనకి ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్స్ కావాలి, కానీ మన ప్రభుత్వానికి తోడు అండగా ఉంటాం. ఈ రోజున నేను చెప్తున్నాను, తెలుగుదేశం ప్రభుత్వం వల్ల లబ్ధి పొందిన ప్రజలు 5% లబ్ధి పొందారు. మీటింగ్ పెట్టాం, 10,000 మంది క్యారెక్టర్ అనుకున్నాం. చెప్తున్నా ఇప్పుడు ఓపీ చెప్పాలి, 10,000 మంది రావాలి. ఎందుకు రాలేదు? ఊరు తిరిగామా, మనందరూ తిరిగామా, రావాలి కదా. అప్పుడు అది ప్రభుత్వం కోసమే కదా. మనం బలమైన చూపిస్తే అప్పుడు అది ప్రభుత్వం దృష్టికి వెళ్తుంది, చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్తుంది, వీళ్ళు కూడా ఒక అవేర్నెస్ ఉంటుందని ఉంటుంది. మనం రాము కాబట్టి ఏదైనా మనందరం కూడా రాబోయే రోజుల్లో మనందరం కుటుంబాలు అందరూ సమానమే. ఇక్కడ ఎవడో గొప్ప నాయకుడు కాదు, ఎవడో అందరూ సమర్థులే. కాబట్టి బయటికి చెప్పుకోలేకుండా మీరు ఇంటి దగ్గర బోనంత సబ్జెక్ట్ చెప్తారు, నాకు తెలుసు. కాబట్టి అందరూ సమర్థులే. కాబట్టి మనం అందరం కూడా ఎమ్మెల్యే గారికి అండగా ఉండాలా, ప్రభుత్వానికి అండగా ఉండాలి. ఎక్కువ మంది ఉన్నారు, ఇంకా గ్రామంలో 2-3 ఇళ్ళు ఉన్న వాళ్ళు కూడా మనం మార్చే విధంగా చేయాలా. రేపు మనం ఎమ్మెల్యే గారి కంటే కూడా ప్రభుత్వానికి కంటే అది ఆ ఉద్దేశంతో మనం ముందు ప్రయాణం చేద్దాం. ఓకే, అందరికీ నమస్కారం అండి.